ఆంధ్రప్రదేశ్ చివరి అసెంబ్లీ నియోజకవర్గం సత్యవేడులో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. గత ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ రాజకీయ ఆధిపత్య పోరుకు పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు స్పష్టమైన ముగింపు పలకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం స్థానిక నేత, కాంట్రాక్టర్ కూరపాటి శంకర్రెడ్డికి సత్యవేడు బాధ్యతలను అప్పగించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు లేకపోవడంతో సత్యవేడులో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఒకవైపు ఆదిమూలం దళిత నినాదంతో గ్రామాల్లో పర్యటిస్తూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా, మరోవైపు శంకర్రెడ్డి పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో అసలు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అనే అంశంపై కార్యకర్తలు, ప్రజల్లోనూ అయోమయం నెలకొంది. ఇటీవల శ్రీశైలంలో జరిగిన ఓ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తీవ్రంగా మందలించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అనంతరం జాగ్రత్తగా చూసుకో అంటూ చేసిన వ్యాఖ్యలను తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నారనే సంకేతంగా భావిస్తూ ఆదిమూలం తన అనుచరుల్లో ప్రచారం చేసుకున్నారు. దీనికి తోడు పార్టీలోని కొందరు దళిత నాయకులు ఆయనకు మద్దతు కూడా పలకడంతో ఎక్కడ చూసిన కార్యక్రమాలను జోరుగా సాగించే విధంగా దళిత నాయకులు ఆదిమూలం వెనక నడవడంతో మరింత వివాదానికి దారితీసింది. ఈ పరిణామాలను గమనించిన పార్టీ అధిష్టానం తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మికి ఫోన్ చేసి కూరపాటి శంకర్రెడ్డి సత్యవేడు ఇన్ఛార్జ్ అని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి కూడా బహిరంగంగా శంకర్రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు. శంకర్రెడ్డి సత్యవేడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ అని పార్టీ ప్రత్యేకంగా తనకు తెలియజేసిందని, శంకర్రెడ్డికే ఆధిపత్యం ఉందని పనబాక లక్ష్మి పేర్కొంటున్నారు. ప్రస్తుతం సత్యవేడులో ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ పోరు ఎటువైపుకు దారి తీస్తున్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొనకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సత్యవేడు రాజకీయ సమీకరణలు ఎలాంటి మలుపు తిరుగుతాయో అని ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది.